నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేనేనా? కాదు, నువ్వు మంగవి. మరి నిత్యాన్ని పిలిచావెందుకు? ఊరికే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను మంగనా నిత్యనా? అదే నేను తేల్చుకోవాలి. ఒకసారి స్వరూప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నిత్య ఉందో లేదో చూస్తాను. మమ్మీ, ఏంటే? ఇదొకసారి చూడు. ఏంటే ఇది? ఏదో చిత్తుకాయితం తీసుకొచ్చి చూడు అంటూ ఏముంది ఇందులో? సరిగ్గా చూడు మమ్మీ. ఇది వేస్ట్ పేపర్ కాదు, పంతులు గారు రాసిన లగ్నపత్రిక. అవునే, కాలిపోయిందేంటి? ఎవరు కాల్చుంటారు? ఇది నీ పని కాదు కదా. నేను కిల్లర్ని నమ్ముకున్నానే, ఈ పేపర్ని కాదు. మార్నింగ్ ఇది కనిపించలేదని అత్తయ్య కంగారు పడి అందర్నీ అడిగింది. జేజీ డల్గా లేదని చెప్పింది. మామయ్య ఏమో దీన్ని ప్రింట్ చేయడానికి ఇచ్చామని చెప్పాడు. మరి ఇదెలా ఇంట్లో ఉంది? ఏం జరుగుతోంది మమ్మీ? నీకింకా అర్థం కాలేదా? ఈ ఇంటికి శని చుట్టుకోబోతోంది. అంటే ఆ నిత్య ఖచ్చితంగా చావబోతుందని చెప్పటానికి ఇది సంకేతమే. ఈ పత్రిక కాలిపోయిందంటే పెళ్లి జరగదని అర్థం, పెళ్లి కూతురు చచ్చిపోతుందని అర్థం. ఈ ఇంటికిది అపశకునం, మనిద్దరికీ ఇది మంచి శకునం. మరి మనం కిల్లర్ని కలవకుండానే ఇదంతా ఎలా చెప్తున్నావు మమ్మీ? దాన్ని చంపాలన్న ఆలోచన మనకొచ్చినప్పుడే ఈ ఇంటికి అరిష్టం మొదలైందే. ఎవరు ఆపాలనుకున్నా ఈ పెళ్లి ఆగదు అని మీ మావయ్య చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఎవ్వరు అడ్డుపడినా నిత్య చావు ఆగదు. దానికి సాక్ష్యమే ఇదిగో ఈ కాలిపోయిన పత్రిక.
ఏంటి చరి అంత ఇరిటేషన్గా ఉన్నావు? ఇంకెలా ఉండమంటారు సార్? ఒకసారి మీరు పెట్టుకుని చూడండి, దురద ఏమిటో తెలుస్తుంది. గోక్కోలేక చస్తున్నాను, మండిపోతుంది. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోచారి. దేనికి పనికొస్తుంది సార్? ఇది దేనికి పనికొస్తుంది అని 1 hour ఓర్చుకోలేకపోతే 48 hours ఎలా తట్టుకుంటావు చారి? అదే సార్ నా బాధ. వేలికి గోరు చుట్టు వేసింది మహాప్రభువు అంటే అదే వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తమంటున్నారు. ఇది అన్యాయం సార్. శ్వేత, ఆ స్వామీజీ ఎంతో మహిమగల వాళ్ళ ఉన్నాడు. మన కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అవును మంగా, నిత్య మేడం ఎక్కడున్నారో ఆయన అడిగితే తెలుస్తుందేమో. నేను కూడా అదే అనుకుంటున్నాను. పద వెళ్ళి అడుగుదాం. పద. పద. పిద్రి బాబా. పిత్తిరి బాబా కాదమ్మా, బిత్తిరి బాబా. ఆహా, ఏదో ఒక బాబా. లోపలికి రావచ్చా అండి? రాకూడదు, ఇప్పుడు మేము ఏకాంతంలో ఉన్నాం. మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి బాబా. రాకూడదు, బయట నుంచే మాట్లాడండి. అది అదేంటంటే, నా సమస్య గురించి మీరు చెప్పారు కదా. అవును, అందుకే నేను సమస్యలో పడ్డాను. మీకు సమస్య ఏంటి బాబా? ఏసీ గదిలోనే కదా ఉన్నారు. ఏసీలోనే ఉన్నానమ్మా, కాకపోతే పక్కన పెద్ద నిప్పుల గుండం కూడా ఉంది. నిప్పుల గుండమా? అవునమ్మా, ఆ గుండం వల్లే నాకు ఈ గండాలు. విషయం ఏమిటో చెప్పమ్మా. అది మీకు తెలుసు కదా బాబా. నేను కాదు. నేను కూడా నేను కాదు. అయితే ఏంటి? ఆ ఇంకో నేను ఈ ఇంటికి ఎప్పుడు వస్తుంది బాబా? చారి ఒక్క నిమిషం. బాబా చెప్పండి. చెప్పు చారి. దారుణం సార్. కాదు, నువ్వు నాకు తీర్చుకుంటున్న రుణం. చెప్పు. తప్పు సార్. తప్పదు. బాబా లోపల ఎవరితో మాట్లాడుతున్నారు? మా బాస్తోనమ్మా, నీ సమస్య గురించే చర్చిస్తున్నాను. మీ బాసా? మా బాస్ అంటే దేవుడు. ఆహా, ఏదైనా పరిష్కారం చెప్పారా స్వామి? చెప్పకే చక్కగా సెలవిచ్చారు. ఏం చెప్పారు స్వామి? నువ్వొక చుంబనం ఇవ్వాలట. చుంబనమా? అదేనమ్మా, ముద్దు. ముద్దా? అయ్యో తల్లి, ముద్దంటే నాకు కాదు, నీకు కాబోయే శ్రీవారికి, జైకి. దేవుడు అలా ఎందుకు చెప్పాడు బాబా? నువ్వు బాకీ పడ్డావేమో, నాకేం తెలుసు తల్లి. దేవుడు అలా కూడా చెప్తాడా? కొందరు మన్మథ దేవుళ్ళు అలాగే చెప్తారమ్మా. ఆయనకి ముద్దిస్తే నేను అడిగింది జరుగుతుందా బాబా? దేవుడు తలుచుకుంటే జరగకుండా ఉంటుందా తల్లి? సరే బాబా, మీరు చెప్పినట్టు చేస్తాను. శుభం, చుమ్మనం ప్రాప్తిరస్తు. ముద్దేంటి మంగా?
అమ్మాయి గారి కోసం ప్రాణాలే ఇవ్వాలనుకున్నాను. తను తిరిగి వస్తుందంటే ఆ తప్పు చేస్తాను శ్వేత. నువ్వు చాలా గ్రేట్ మంగా. మేడంపై ఎంత విశ్వాసం ఉంటే నీ మనసు చంపుకుంటావు? ఏ ఆస్తి లేని మనకు విలువలే కదా ఆస్తి. నమ్మకం విశ్వాసం చూపించడం తప్ప ఇంకేం చేయగలం? ఇంతకీ ఆ మహాన్ భావుడు ఎక్కడున్నాడో ఏంటో. థ్యాంక్ యూ చారీ. నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా మంచిదైంది. ఎందుకు సార్? బాబా వేషం వేసుకుని బూతులు మాట్లాడడానిక? ఇది బూతు కాదు, ప్రేమ. కన్ఫ్యూజ్ ఒకసారి. నేను వెళ్ళి కిస్ పెట్టించుకొని వస్తాను. ఏదో ఆవకాయ పెట్టించుకొస్తానన్నట్టుగా వెళ్తున్నారు. మొదలైంది, అర్జున రథమే కదిలింది, స్వార్థం సారథి అయ్యింది. ఈ పద్మ వ్యూహంలో పడతాడో పడగొడతాడో. ఎప్పుడు ముద్దు పెట్టమని నా వెంట పడేవాడు. ఇప్పుడు నేనే వాడి కోసం వెతుకుతున్నాను. కర్మ. రంగుల రంగం కుదిరింది, ఈ చదరంగం అదిరింది, ఆఖరి యుద్ధం మిగిలింది. గీతలో కృష్ణుడికే తెలియనిది, రాతలో ఇక్కడున్నాడా? ఆటది యేసుకుని ఆడనిది, నాటకం నువ్వు చూడనిది. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. హలో, అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది, బట్ యూనో ఆ, దానికి సంబంధించి హలో, మీతో మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడుతున్నా కదా. అది ఆపండి. ఇంపార్టెంట్ కాల్. అంతకంటే ముఖ్యమైనది చెప్పాలి. చెప్పు. ఆ, అది చెప్పడం కాదు, ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? లంపకాయ? కాదు. పెట్టెపకాయ? కాదు. మరి ఇంకేంటి? మ్, 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 నువ్వొక చుంబనం ఇవ్వాలట. చుంబనం. వాట్? మీకేమైనా చౌడా? లేదే. మరి వాటు వంకాయ అంటారేంటి? నాకు సరిగా వినిపించలేదు. నటిస్తున్నారా? లేదే. దేవుడా, ఎలా చెప్పాలి మీకు? నోట్తో చెప్పు. మ్, మీకు చుంబనం ఇవ్వాలి. అంటే? ఓరి నీ ఏసాలో. ఓహో, చుంబనం అంటే ముద్ద. నాకొద్దు. ఎందుకు ముద్దొద్దు? ఎందుకేంటి? మూడ్ లేదు. మూడు లేకపోవడం ఏంటి? ఇంట్రెస్ట్ లేదు. ముద్దు ముద్దు అంటూ నా వెంట పడి నా దుంప తెంచుతున్నావు కదా, ఇప్పుడేం తగులొచ్చింది నీకు? ఇంత సడన్ గా నాకు కిస్ ఇవ్వాలని నీకెందుకు అనిపించింది? ఆ, నా కర్మ కాలి. ఓహో, నాపై ప్రేమతో కాదనమాట, కర్మకాలి కిస్ ఇస్తున్నావు అనమాట. అలాంటి కిస్ నాకు వద్దమ్మా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? దబాయిస్తున్నావేంటి? కావాలని చేస్తున్నావు కదా. నాకు గాని తిక్కరేగిందంటే బెదిరిస్తున్నావేంటి? మంచిగా చెప్తే వింటున్నారా? మీదకి వస్తున్నావేంటి? చూడండి, ఒక మంచి పని కోసం నేను ఇది చేస్తున్నాను, మర్యాదగా ఒప్పుకోండి. బలవంతం చేస్తావేంటి? నేను అరిచి ఆంటీని స్వామీజీని శ్వేతం పిలుస్తాను. మీకు దండం పెడతా. అదేంటి? ఇందాక ముద్దు పెడతా అన్నావు కదా. దేవుడా, ఆయన కిస్ అంటే ప్రేమతో, రొమాంటిక్ లుక్స్తో, హార్ట్ టచింగ్ ఫీల్తో, ఆకాంక్షతో పెడతారు. అంతేగాని పూనకం వచ్చిన పూనం దేవులా మీద పడిపోరు. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే.
మామ్ ఐల్ కాల్ యూ బ్యాక్. అమ్మయ్యా, నిత్య ఇక్కడే ఉంది. అక్కడున్నది గతం మర్చిపోయిన మంగ. నా అనుమానం తీరిపోయింది. ఏ యాగు, మళ్ళీ వచ్చావేంటి? అసలెవరు నువ్వు? పదే పదే ఈ ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఎవరు శ్వేత? ఎవరో మేడం పదే పదే మన ఇంటి వైపు చూసి వెళ్తోంది. లోపలికి రమ్మని చెప్పు శ్వేత. మా మేడం పిలుస్తున్నారు, లోపలికంటారా? లేదమ్మా, నాకు పనేం లేదు. ఊరికే వచ్చాను, వెళ్తున్నాను. రాదంట మేడం, వెళ్ళిపోతోంది. ఏయ్ ఆగు! ఈ ఇల్లు నాదా? నేను ఇక్కడే ఉంటున్నానా? కానీ ఈ ప్లేస్, ఈ అట్మాస్ఫియర్ నాకెందుకు కనెక్ట్ అవ్వట్లేదు? తను మా అమ్మ. అక్కడున్నది నేనేనా? ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? ఇది నా ప్రపంచమే కాదనిపిస్తుంది. నన్ను మంగ అంటున్నారు. అసలు అసలు నేనెవరు? ఈ మంగ ఎవరు? నిత్య, కాదు, నువ్వు మంగవి. నిత్య, నిత్య, కాదు, నువ్వు మంగవి. ఛా! ఎంత ట్రై చేస్తున్నా గుర్తు రావట్లేదే.